అసూయ నేర్పిన పాఠం కథ రెండో భాగం. ఇంజనీరింగ్ పూర్తవగానే రాహుల్ అనే వ్యక్తిని పెళ్లి చేసుకొని అమెరికాకు వెళ్ళిపోతుంది హాసిని. మ్యారీడ్ లైఫ్లో పడి బిజీ అయిపోతుంది. అలా కొన్ని సంవత్సరాలు గడిచాయి. ఒకరోజు ఒక 5 స్టార్ హోటల్లో పెద్ద పెద్ద ఉద్యోగస్తులు తమ కుటుంబాలతో హాజరై పార్టీ జరుపుకుంటూ ఉన్నారు. హాసిని అంటూ వినపడిన గొంతుకు తల తిప్పింది హాసిని. ఎదురుగా స్వప్న. దాదాపు 6 సంవత్సరాలవుతుంది. అన్నాళ్ల తర్వాత పాత స్నేహితురాలు కనపడటమే చిత్రంగా ఉంటే, ఎప్పుడూ తనను తప్పుకొని తిరిగే స్వప్న తనంతట తానే వచ్చి పలకరించటం ఇంకా విచిత్రంగా అనిపించింది హాసినికి. హాయ్, ఎలా ఉన్నావు హాసిని అని పలకరిస్తుంది స్వప్న. ఇది రాహుల్ ఇండియాలో కొత్త బ్రాంచ్ ఓపెన్ చేస్తున్నందుకు ఇస్తున్న ట్రీట్. ఇక్కడికి తనేలా అని మనసులో అనుకుంటుంది హాసిని. పైకి మాత్రం ఇలా అంటుంది. హే స్వప్న, ఓ మై గాడ్, నువ్వేనా ఇది? చేతిలో ఐఫోన్, మెడలో మెరుస్తున్న డైమండ్ చైన్, బ్రాండెడ్ హ్యాండ్ బ్యాగ్. హాసినిని చూస్తే విదేశాల నుంచి వచ్చినట్టు ఎవరికైనా అర్థమైపోతుంది. అవును హాసిని, చాలా రోజులైంది చూసి. ఎలా ఉన్నావు? ఇండియా ఎప్పుడొచ్చావు? నాకేంటే చెప్పు, ఐఎమ్ ఆల్వేస్ సూపర్. ఇప్పుడు పిల్లలకు సమ్మర్ హాలిడేస్ కదా, సో చేంజ్ కోసం ఇండియాకి వచ్చాం. లేదంటే అక్కడ పిల్లలు, స్కూల్, ఇల్లు, ఫ్రెండ్స్, షాపింగ్ అంటూ ఎప్పుడూ బిజీగానే ఉంటాము. రాహుల్ ఎప్పుడు బిజినెస్ ట్రిప్స్తో బిజీగా ఉంటాడు. అందుకే ఇప్పటి వరకు ఇండియా రావటానికి కుదరలేదు. నువ్వేమయ్యావు అసలు? ఇక్కడే ఉంటున్నావా ఇంకా? అవును హాసిని, ఇక్కడే. నేను ఓ డిజైన్ ఫర్మ్లో లీడ్ డిజైనర్గా వర్క్ చేస్తున్నాను. స్టార్టప్తో కలిసి కొత్త ప్రాజెక్ట్ లాంచ్ చేశాం. ఇప్పుడిప్పుడే వర్క్ విస్తరిస్తోంది. అమెరికా, ఆస్ట్రేలియా నుంచి కూడా క్లయింట్స్ వస్తున్నారు. స్వప్న చెప్పిన మాటలకు ఒక్కసారిగా తల తిరిగిపోయింది హాసినికి. ఎంసెట్లో మంచి ర్యాంకు కూడా రాని స్వప్న ఇప్పుడు డిజైనర్ లెవెల్కి ఎదిగిపోయిందా? ఇది ఎలా సాధ్యం అని ఆశ్చర్యపడుతుంది హాసిని. పైకి మాత్రం ఇలా అంటుంది. వావ్, గ్రేట్, చాలా బాగా ఎదిగావు స్వప్న. ఒంటరిగానే ఉన్నావా? ఫ్యామిలీ లైఫ్ ప్లాన్ ఇంకా లేదా? అంతలో ఒక వ్యక్తి అటుగా వచ్చాడు. తనే భరత్. మీట్ మై హస్బెండ్ భరత్ అంటూ స్వప్న భర్తను హాసినికి పరిచయం చేస్తుంది. అంతలో రాహుల్ కూడా అక్కడికి వచ్చాడు. అవును హాసిని, నీకు తనని ఇంట్రొడ్యూస్ చేయలేదు కదా. అతను నా బిజినెస్ పార్ట్నర్ అండ్ మనం ఇక్కడ ఓపెన్ చేసే బ్రాంచ్కి మేనేజింగ్ హెడ్ కూడా. తన పేరు భరత్. తన మిస్సెస్ స్వప్న. ఒక పెద్ద ఎంఎన్సీలో తను డిజైనర్గా చేస్తుంది. వరుసగా తగిలిన షాకులకి అయోమయంగా ఉంది హాసినికి. అంతలో స్వప్న ఇలా అంటుంది. రాహుల్ గారు, నేను హాసిని ఇద్దరం కాలేజ్ ఫ్రెండ్స్ అని నవ్వుతూ చెప్తున్న స్వప్న మొహంలో ఇది వరకెప్పుడూ కనిపించనంత ఆత్మవిశ్వాసం కనిపించింది. ఓ దట్స్ నైస్, అయితే ఇప్పుడు మనం ఫ్యామిలీ ఫ్రెండ్స్ అయిపోయామన్నమాట అని అంటాడు రాహుల్. అప్పుడు భరత్ ఇలా అంటాడు. సో ఎలాగో ఫ్యామిలీ ఫ్రెండ్స్ అయిపోయాం కాబట్టి రాహుల్, మీరు హాసిని గారిని తీసుకొని ఒకరోజు మా ఇంటికి లంచ్కి తప్పకుండా రావాలి. ష్యూర్, మేము యుఎస్కి రిటర్న్ అయ్యేలోపు మళ్ళీ అందరం ఒకసారి తప్పకుండా కలుద్దాం అని అంటాడు రాహుల్. కాసేపటికి పార్టీ ముగించుకొని అందరూ అక్కడి నుంచి వెళ్ళిపోతారు. ఇంటికి వెళ్ళాక కూడా స్వప్న గురించే ఆలోచిస్తూ ఉంటుంది హాసిని. స్వప్న ఈ స్థాయికి రావడం ఏంటి? నాకు అసలు నమ్మాలని అనిపించట్లేదు. చదువుకుంటున్న రోజుల్లో క్లాసులో ఎప్పుడూ నేనే ఫస్ట్ వచ్చేదాన్ని. అదేమో ఎప్పుడూ యావరేజ్ స్టూడెంట్గానే ఉండేది. తను నాతో ఇప్పుడు సమానంగా ఉండడం అస్సలు తట్టుకోలేకపోతున్నాను. దీనికి కారణమేంటో తెలుసుకోవాలి అని అనుకుంటుంది హాసిని. అనుకున్నట్టే ఉదయానికల్లా స్వప్న వివరాలన్నీ సేకరించింది. డిగ్రీ పూర్తయ్యాక సిటీకి వచ్చి డిజైనర్ కోర్స్ చేసిందట. తర్వాత ఒక కంపెనీలో ఇంటర్వ్యూ అటెండ్ అయ్యి జాబ్ సాధించింది. 1 ఇయర్కే జాబ్ కూడా పర్మనెంట్ అయింది. అదే సమయంలోనే భరత్తో పరిచయం ఏర్పడింది. భరత్ని పెళ్లి చేసుకొని 2 ఏళ్ళు అవుతుంది. స్వప్న గురించి తెలుసుకోగానే హాసిని మనసంతా ఏదో తెలియని అసంతృప్తి. ఆ మరునాడు రాహుల్ హాసినితో ఇలా అంటాడు. హాసిని, ఇందాక భరత్ నుండి కాల్ వచ్చింది. అదే నీ ఫ్రెండ్ స్వప్న వాళ్ళ హస్బెండ్ భరత్. ఈ సండే వాళ్ళ ఇంటికి లంచ్కి రమ్మని కాల్ చేశారు.
అలాగే వెళ్ళేటప్పుడు ఏదైనా గిఫ్ట్ తీసుకొని వెళ్దాము. రీసెంట్గా వాళ్ళు అపార్ట్మెంట్ తీసుకున్నారు. గృహప్రవేశానికి ఇన్వైట్ కూడా చేశాడు భరత్. కానీ అప్పుడు మనం యుఎస్లో ఉన్నందుకు వెళ్ళడం కుదరలేదు. సో ఇప్పుడు ఏదైనా ఒక మంచి గిఫ్ట్ కొనుక్కొని వెళ్దాము. నీ ఫ్రెండ్ టేస్ట్ ఎలా ఉంటుందో నీకే తెలుసు కాబట్టి నువ్వే వెళ్ళి ఏదైనా మంచి గిఫ్ట్ కొనుక్కొని రా. అని అంటాడు రాహుల్ హాసినితో. అప్పుడు హాసిని మనసులో ఇలా అనుకుంటుంది. ఏదైనా కాస్ట్లీ గిఫ్ట్ కొనుక్కొని వెళ్ళాలి. దానికి నా రేంజ్ ఏంటో తెలిసేలా చేయాలి అని అనుకుంటుంది. ఆదివారం ఉదయాన్నే ఇంటి ముందు దిగిన హాసినిని రాహుల్ని చూసి వెల్కమ్ వెల్కమ్ అని నవ్వుతూ ఆహ్వానించింది స్వప్న. రాహుల్ భరత్ హాల్లో కూర్చొని మాట్లాడుకుంటూ ఉన్నారు. స్వప్న హాసినికి ఇల్లంతా చూపిస్తూ ఉంది. స్వప్నాది పెద్ద గేటెడ్ కమ్యూనిటీలో డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్. బాగానే ఉంది అపార్ట్మెంటు, కానీ మాలా ఇండిపెండెంట్ హౌస్ కాదు. అబ్బా, లివింగ్ ఏరియా కూడా చాలా తక్కువే ఉందే. ఇంట్లో ఫర్నిచర్ కూడా చాలా సింపుల్గా ఉందేంటి. ఒకసారి మా ఇంటికి రా, నువ్వు మా ఇల్లు చూస్తే షాక్ అయిపోతావు. 3 ఫ్లోర్ల డూప్లెక్స్ ఉంది ఇక్కడ మాకు సిటీలో. మళ్ళీ మొదలు పెట్టావా నీ డబ్బు పురాణం అని మనసులో అనుకుంటుంది స్వప్న. పైకి ఇలా అంటుంది. ఎంత సంపాదిస్తున్నా నేను అవసరానికి మించి ఖర్చు చేయను హాసిని. డబ్బు విలువ నాకు బాగా తెలుసు. అయినా నీ ఇల్లు అంటున్నావు ఇందాక నుంచి, అది నీ సొంతమేనా? అంటే ఏంటే నీ ఉద్దేశం? అద్దిల్లుని నా సొంత ఇల్లు అని చెప్పుకుంటాను అనుకుంటున్నావా? నేను అనేది అది కాదు. ఇల్లు అంకుల్ కట్టించారా లేక రాహుల్ కొన్నాడా అని. రాహుల్ కొన్నాడు. ఇది నా ఇల్లు. నేను భరత్ జాయింట్ లోన్ పెట్టి తీసుకున్నాము. సగం పైనే లోన్ నేను సంపాదించి కడుతున్నాను. నీలో చాలా చేంజ్ వచ్చింది స్వప్న, కానీ ఈగోనే ఎక్కువైంది కొద్దిగా. ఈగో కాదు హాసిని, ఇది నన్ను నేను నమ్ముకున్న ఫలితం. గతంలో నన్ను తక్కువ చేసి చూసే వాళ్లకు సమాధానం చెప్పకూడదనుకున్నా, కానీ నా ఎదుగుదలే ఇప్పుడు జవాబులా నిలబడింది. ఇక చాలు చాలు, అయిపోయిందా మీ వాదన? అంటూ బెడ్రూమ్లో నుంచి బయటికి వచ్చింది సావిత్రి. బాగున్నారా ఆంటీ అంటూ పలకరించింది హాసిని. ఏంటి స్వప్న, ఇంటికొచ్చిన ఫ్రెండ్తో ఇలాగైనా మాట్లాడేది? నేనేం మొదలు పెట్టలేదమ్మా, అదే రాగానే స్టార్ట్ చేసింది. చిన్నప్పటి నుంచి అలవాటైపోయిందిలే నాకు. నేను మామూలుగానే అన్నాను ఆంటీ, కానీ మీ కూతురే చూడండి నా ఇల్లు నాది కాదంటుంది అని ఉక్రోషంగా అంది హాసిని. సరే సరే, మీరందరూ వెళ్ళి కూర్చోండి, నేను మీకందరికీ కాఫీ కలుపుకొని వస్తాను అంటూ వంటగదిలోకి వెళ్ళింది సావిత్రి. అయినా నువ్వంటే కష్టపడి జాబ్ చేయాలి. నాకు జాబ్ చేసే ఇంట్రెస్ట్ లేదులే. ఆ జీతం కోసం రోజంతా వాళ్ళు చెప్పిన చాకిరీ చేస్తూ ఉండాలి. మరి అంత కష్టపడి ఎందుకు చదివావు హాసిని? పెళ్ళికి క్వాలిఫికేషన్ ఉండాలనా? అలా ఒకరికొకరు అరగంట సేపు వాదించుకున్నాక హాసినికి అర్థమైపోయింది ఇక స్వప్నతో నెగ్గలేనని. కాలేజీలో చదువుతున్నప్పటి స్వప్న ఇప్పుడు స్వప్న కాదు. అన్నిటికీ ప్రిపేర్ అయినట్టు సమాధానాలు రెడీగా ఉన్నాయి. అప్పుడు నోటి నుండి మాటే బయటికి వచ్చేది కాదు. ఏదైతేనే ఇక హాసినికి స్వప్న ఇంటికి రావాల్సిన అవసరం, వచ్చే ఓపిక రెండూ లేవు. స్వప్న ఇప్పుడు గంగిరెద్దులా తను చెప్పిన మాటలకు తల ఊపదు. అయినా అది అన్నీ కష్టపడి కొనుక్కోవాలి. నాకేం అడగడం ఆలస్యం. మా నాన్న రాహుల్ ఏది అడిగితే అది చేతిలో పెడతారు అని గర్వంగా మనసులో అనుకుంటుంది హాసిని. కాసేపటి తర్వాత అందరూ లంచ్ చేసి రాహుల్ హాసిని అక్కడి నుంచి వెళ్ళిపోతారు. థ్యాంక్ యూ సో మచ్ హాసిని అని మనస్ఫూర్తిగా చెప్పింది స్వప్న. ఎందుకే అని అడుగుతుంది హాసిని. నువ్వు ప్రతిసారి నన్ను మా కుటుంబ స్థాయిని నీతో పోల్చి తక్కువ చేసినందుకు నాలో చాలా అసూయ పెరిగింది. ఏదో చేయాలన్న కోపంతో కసి ఎక్కువైపోయింది. లేకుంటే యావరేజ్ స్టూడెంట్గా ఉండే నేను ఇంత సాధించేదాన్నా? ఏంటే నువ్వు చెప్పేది? నా మీద అసూయతో ఇదంతా సాధించావా? అవును, మా అమ్మా నాన్న మాటల కంటే నీ మాటలే నన్నెక్కువ కష్టపడేలా చేశాయి. నిన్ను తలుచుకున్నప్పుడంతా మరింత ఎక్కువగా కష్టపడ్డాను.
స్వప్న అన్న మాటలకు హాసిని మైండ్ మొత్తం బ్లాక్ అయిపోయింది. అక్కడి నుంచి మారు మాట్లాడకుండా వెళ్ళిపోయింది. ఇక చాలు స్వప్న. ఈ అసూయ, ఈర్ష్య మనిషిని పతనం చేస్తాయి. తను ఏదో చేసింది. నువ్వు తనకి సమాధానం చెప్పేశావు. ఇక వదిలేయి. తను జాబ్ చేయడం లేదని, సంపాదన లేదని అలా తక్కువ చేసి మాట్లాడకూడదు. అదేం లేదమ్మా, తనను తక్కువ చేయాలని నా ఉద్దేశం కాదు. నాకు ఎప్పుడూ అలా ఆలోచన కూడా లేదు. నేను కూడా తనతో సమానమని మాత్రమే చూపించాలి అనుకున్నా. తను తన కుటుంబం తప్ప మిగిలిన వారంతా పనికిరాని వాళ్ళు అన్న భావన వదిలేయాలని అలా మాట్లాడాను. ఎవరినైనా బాధ పెట్టి తక్కువ చేసి మాట్లాడే హక్కు లేదని తనకు తెలియచేయాలి అని అనుకున్నాను, అంతే. అలాగా? అయితే నీ సక్సెస్‌కి కారణం మేమెవ్వరం కాదనమాట. నీ స్నేహితురాలు హాసినినేనా అయితే? అది మాత్రం కరెక్ట్ అమ్మా అని అంటుంది స్వప్న. కథ సమాప్తం. ఇది ఇవాల్టి కథ. ఈ కథ మీకు నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఇలాంటి మరిన్ని మంచి కథలు వినడానికి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి కథతో మళ్ళీ కలుసుకుందాం.